వడియాలు పెట్టడం ఇంత ఈజీ అని తెలియక వేలు పెట్టి ఇప్పటి వరకు డిమార్ట్లో ఎన్ని ప్యాకెట్స్ కొన్నాను. అవును, మీరు డిమార్ట్లోనే వడియాలు కొంటారా? ఐ మీన్ చిప్స్ అండి. ఒకవేళ మీరు డిమార్ట్లోనే తీసుకునే లెక్క అయితే మనకి షుగర్స్, పప్పులు, ఉప్పులు పెద్ద బాస్కెట్లో వేసేస్తారు కదా, అలా చిప్స్ కూడా వేస్తారు. ఆ చిప్స్ అయితే తీసుకోకండి, అవి మైదాతో మేడ్ చేస్తారు. మనకి పాపడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాని పక్కనే ఈ చిప్స్ కూడా ప్యాకెట్స్ ఉంటాయి. అవి రైస్ ఫ్లోర్తో తయారు చేసినవి. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోకపోతే అవి తీసుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. సమ్మర్ కదా, అమ్మాళ్ళు వచ్చారు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం. సో 4-5 యూట్యూబ్ వీడియోస్ చూసి అవన్నీ కలిపి ఇప్పుడైతే నేను అప్పడాలు తయారు చేస్తున్నాను. సారీ వడియాలు తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను 1 kg రైస్ ఫ్లోర్తో వడియాలు అనేవి రెడీ చేస్తున్నాను. దానికోసము రేషన్ బియ్యము శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి మిల్క్ ఇస్తే మనకి తడిపిండి అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ బియ్యం పిండిలో వాటర్ కలుపుకొని ఆ పిండి అనేది పలుచగా దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ కలుపుకొని పక్కన పెట్టాలి. నేను 1 kg రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదండి, దానికి 6 లీటర్స్ వాటర్ అనేది బాయిల్ చేయాలి. వాటర్ బాగా రోయల్ బాయిలింగ్ అయ్యే టైంలో దానిలో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత ఈ మరుగుతున్న నీటిలోనే మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దానిని తిప్పుతూ వేస్తూ ఉండాలి. లంప్స్ అనేవి అసలు ఫామ్ అవ్వకూడదు. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే కొంచెం సేపటికి మనకి పిండి అనేది చిక్కపడుతుంది. పట్టుకుంటే కొంచెం జిగురుగా తెలుస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. చూసారా, అయిపోయింది. ఇంతే ఈజీ. తర్వాత వెళ్ళి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు వేసుకున్నాం అనుకోండి, తీయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా చీర మీద వేసుకుంటే కొంచెం మళ్ళీ వాటర్ చిలకరించి తీసుకోవాలి. ఇలా వడియాల్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఇంత ఈజీ అని తెలియక నేను చాలా డబ్బులు వేస్ట్ చేశాను. మీరు అలా వేస్ట్ చేయకండి. కొంచెం ట్రయల్ కింద ఒక 1/2 kg పిండితో ట్రై చేయండి, కంపల్సరీ హిట్ అవుతుంది. మా బుడ్డోడు ఎక్కడ నిద్ర లెగుస్తాడా అని ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను, సారీ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.